హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కేవి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. రీసెంట్గా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరును మాత్రమే తొలగిస్తూ కొంతమంది అరాచక శక్తులు అనాలా, లేదంటే తెలియని వ్యక్తులు అనాలా, కొంతమంది చేసినటువంటి పని. ఆ టైంలో అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ని కూడా బయటికి పంపించి, లేదు కరెంటు కూడా ఆపేసుకొని ఆ చీకట్లో చేసినటువంటి కార్యాన్ని, అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, ఈ చేసిన వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, వీళ్ళని ఇలా పురుగొలిపిన వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, వాళ్ళ మానసిక స్థితి గురించి అడిగితే ఏం చెప్తారు సార్? అసలు ఇలాంటి మైండ్ సెట్కి జనరల్గా ఏంటంటే ఒక రకమైన సైకోటిక్ మైండ్ సెట్ అంటారండి. ఎందుకంటే ఎంత కోపం ఉన్నా రాజకీయ పరంగా డిఫరెన్సెస్ ఉండొచ్చు, పోటీతత్వం ఉండొచ్చు, అది హెల్తీగా ఉండాలి. ఎవరైతే వినాశనాన్ని కోరుకుంటారో, కనీసం నేమ్ ప్లేట్ను కూడా చూసి సహించలేకపోతారో, ఒకవేళ చరిత్రలో ఏ క్రెడిబిలిటీ కూడా ఈ వ్యక్తికి మిగలకూడదు, జగన్మోహన్ రెడ్డికి మిగలకూడదు అనుకుంటారో, వాళ్ళు ఒక సైకోటిక్ తత్వంతో, ఆ పొల్యూటెడ్ మైండ్ సెట్తో చేసినటువంటి చర్య. అది పగలగొట్టినటువంటి కూలీల కంటే ఏమీ లేకుండా ఆవేశంతో లీడర్ ఏం చెప్తే అది చేస్తాము అనేటువంటి, అది కార్యకర్తలో కిరాయి మనుషులో ఎవరైతేనే వాళ్ళకి పాపం రాదు. మెయిన్గా అది ఎవరైతే చేయిస్తున్నారో పురుగొలిపి, దానికి ఎవరైతే ఖర్చు పెట్టారో, అది వాళ్ళందరి చేత తాగించో ఏదో చేసి అది మాస్గా చేయించారో, వాళ్ళ యొక్క మనస్తత్వం సైకోటిక్ మనస్తత్వం అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే, ఒక అపార్ట్మెంట్లోనో ఒక బిల్డింగ్లోనో సార్ మీరున్నారు సపోజు, చాలా కొత్తగా ఒక కారు కొనుక్కుంటారు, చాలా ప్రేమగా ఖచ్చితంగా పైకి వచ్చి అంచెలంచెలుగా పైకి వచ్చి ఒక కారు కొనుక్కుంటారు, చాలా బాగుంటుంది. నాకు మీ మీద ద్వేషంతో మీ కారును కూడా నేను గీసేస్తాను, లేకపోతే పగలగొట్టడానికి చూస్తాను. ఎవరో పిల్లలు ఆడుకుని బాలలాగా నేను దాని మీద పగలాలి అనుకుంటాను. ఏదో విధంగా మీరు కొనుక్కున్న ప్రాపర్టీని ధ్వంసం చేస్తే నా మనసు చల్లగా ఉంటుంది. అలాగనే చిన్న బేబీని కూడా ముద్దు పేరుతో గట్టిగా బుగ్గలు నిలిపించేవాళ్ళు ఉంటారు అన్నమాట. సైకోటిక్ మనస్తత్వం వాళ్ళు ఏంటంటే, ఎక్కడ బ్యూటీ ఉందో, ఎక్కడ అది ఆస్వాదించలేక, దాన్ని చూడలేక, సహించలేక, దాన్ని విధ్వంసం చేద్దాం, దానికి బాధ కలిగిద్దాం, నొప్పి కలిగిద్దాం, నాశనం చేద్దాం, విలువ లేకుండా చేద్దాం అనే ప్రయత్నము, అది సైకోటిక్ మైండ్ సెట్. అది మంచిది కాదు, క్షేమం కాదు. అది ఎవరు చేశారు ఏంటనేది నాకేం తెలియదు ఒక ప్రాక్టీషనర్ గా. బట్ ఎవరైతే ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు, ఏదో ఒక ఇది పాడు చేయాలని చూస్తారు. మంచి మంచి వస్తువులు ఇంట్లో పెడితే దాన్ని రిపేర్ చేయాలను, దాని లోపల ఏముండాలో చూడటం అనే దీంతో పాడు చేస్తారు, లాగి పెడతారు. ఒక ఇద్దరు బేబీలకి ఒక బొమ్మ కొనిస్తే ఒకటి చక్కగా ఎలా ఆడుకోవాలో, ఏ పద్ధతిలో ఆడుకోవాలో ఆ పద్ధతిలో ఆడుకుని ఆనందిస్తాడు. ఇంకొక బేబీ దాని కాలు లాగి, చెయ్యి లాగి, లోపల ఏముందో చూసే ప్రయత్నంలో సైకోటిక్ గా ప్రవర్తించేది ఉంటుంది. అందుకనే ప్లేయింగ్ బిహేవియర్ ఎలా ఉందంటాం. ఒక చిన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తే వీళ్ళ యొక్క ఇంట్లో అప్రోచ్ ఎలా ఉంది, డాడీతో ఎలా ఉంటాడు, మమ్మీతో ఎలా ఉంటారు, అలాగే ప్లే గ్రౌండ్ బిహేవియర్ ఎలా ఉంది, ప్లేయింగ్ బిహేవియర్ ఎలా ఉంది, ఇతర పిల్లలతో ఎలా మూవ్ అవుతారు, ఇవన్నీ అడగడం ఏంటంటే, ఆ పిల్లోడు అల్లరి చేస్తామని కంప్లైంట్ చేశారు. అది ఏ టైప్ ఆఫ్ అల్లరి? అది కొంచెం చిన్న పిల్లలకి సహజంగా ఉండేటువంటి చిల్లర మల్లరి అల్లరా, అది వయసుతో పాటు తగ్గిపోతుంది, సబ్సైడ్ అవుతుంది. లేదు ఈ పిల్లవాడిలోనే కొంత సైకోటిక్ బిహేవియర్ ఉందా అని చూసాం. అదే విధంగా ఎవరైతే ఆ నేమ్ ప్లేట్స్ని, బోర్డులని, వాటిల్ని అన్అఫీషియల్గా, ఇరేషనల్గా, అన్యాయంగా, అక్రమంగా ఈ పగలు కొడుతున్నారో, చేస్తున్నారో, వాళ్ళ ఒక మైండ్ సెట్ మీరు నన్ను అడిగితే ఒక సైకాలజిస్ట్గా తప్పనిసరిగా సైకోటిక్ మైండ్ సెట్టే అంటాము. ఒక విధంగా పాత గవర్నమెంట్ లో ఇవి చేస్తుండగా, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేస్తుండగా సైకో పాలన, సైకోటిక్ అది ఇది అన్నారు కదా. అలా అన్న వాళ్ళకి ఆ సైకాలజీ, సైకాట్రీ ఆర్ సైకోటిక్ అనే వర్డ్స్ కి మీనింగ్ లిటరల్ గా తెలియక ఊరికే నోటుకొచ్చినట్టు ఆ పదాలు వాడేయడమే తప్పించి, కనీసం గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి వాట్ ఈస్ ద సైకోటిక్ బిహేవియర్ ఇది వాడితే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి అనేది క్లియర్ గా వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ఏంటంటే, వాళ్ళు ఆ రోజున వాడినటువంటి పదాలకి అది ప్రాక్టికల్గా ఎలా ఉంటుందని చూపిస్తున్నట్టుగా అవుతుంది ఈ 2 నెలలు బట్టి. కనుక ఇది కరెక్ట్ పద్ధతి కాదనుకుంటున్నానండి. ఈ మైండ్ సెట్ వాళ్ళకే మంచిది కాదు. వాళ్ళు అంటారు, పెద్దలు అంటారు, అప్పట్లో ఈ పెద్దలకి
ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెలియవు. సార్ కానీ కొంచెం మనిషికి తెక్కు ఉంది, కొంత కోపం ఉంది, మరి కోపిష్టి, తిక్క, చాదస్తం ఇట్లాంటి మాటలతో అడ్రస్ చేసేవారు. ఆ మెడికల్ టర్మినాలజీలో వీటికి వేరే వేరే ఉన్నాయి. ఆబ్సెసివ్నెస్, తర్వాత ఇరిటేషన్, తర్వాత కొంచెము బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్, ఇట్లా అంటూ ఉంటాం సైకోటిక్ బిహేవియర్ అని. కనుక ఇప్పుడు మమ్మల్ని మీరు ఒక స్పెషలిస్ట్ గా అడిగితే ఖచ్చితంగా మేము ఆ డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్షియేషన్ చేసి చెప్పగలుగుతాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నదంతా ప్రయత్నాలు అట్లాగే ఉన్నాయి. అలా ఉండడం వల్ల ఏంటంటే తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఎవరికైతే సైకోటిక్ బిహేవియర్ ఉందో, లేకపోతే మనసు ఎంతసేపు ఏ విధ్వంసం చేసేద్దామా, ఎట్లా నాశనం చేసేద్దామా అని చెప్పి వేరే వాళ్ళు మెచ్చుకుంటారనో, లేకపోతే వాళ్ళకే ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. చూడండి, ఏదైనా చిన్న స్ట్రైక్ అది ఎజిటేషన్ జరుగుతున్నప్పుడు గతంలో కూడా ఆ వంకతో షోరూమ్లోకి వెళ్ళి బద్దలు కొట్టి ఆ విలువైన వస్తువుల్ని ఇంటికి తెచ్చేసుకోవడము, దోపిడీ చేసేయడము. ఆ దోపిడీకి అసలు ఆ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎజిటేషన్ కి ఏమైనా సంబంధం ఉందండి? అలాగా ఏ ఉద్యమం జరిగినా కూడా ఆ ఉద్యమం పేరు చెప్పి వాళ్ళ స్కోర్స్ సెటిల్ చేసుకోవడం అన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి కక్షల్ని సెటిల్ చేసే ప్రయత్నంలో వాళ్ళని కొట్టేయడము, అనవసరంగా వాళ్ళని కూడా లాగి ఒక 4 ఇరికించి అక్కడ ఆవేశంతో ఉన్న ఒక కిరాయి గుండాలు కానీ ఎవరే ఒకరు ఆ మాసెస్ కి ఇంకోళ్ళ పేరు చెప్పి, అతని కక్ష ఉన్న వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ ఫ్యామిలీని బయటికి లాగేసి, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ షాపుల్ని ధ్వంసం చేసి, వాళ్ళ యొక్క షాపుల్లో ఉన్న విలువైన వస్తువుల్ని దొంగిలించి ఇవన్నీ చేస్తుంటారు. అంటే వీళ్ళంతా ఆపర్చునిస్టిక్ అన్నమాట. అవకాశం దొరికింది కదా అని అనార్చి, లాలెస్నెస్. ఇప్పుడు ఇట్లా పోతే చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది, చంద్రబాబు గారి గవర్నమెంట్ లో లాలెస్నెస్ వస్తుంది. అందుకనే కదా వీళ్ళు గవర్నర్ గారిని సంప్రదించి, లేకపోతే రాష్ట్రపతి పాలన కావాలని ఎన్నిక అడుగుతారు. ఎక్కడైతే అనార్చీ ఉందో, లాలెస్నెస్ ఉందో, ప్రజలు ఈ ఒక్క పార్టీ పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఉద్రేకమైపోయి వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అపరిచితులుగా మారిపోయి అనాలోచితంగా ఆవేశంతో ప్రాపర్టీస్ని ధ్వంసం చేస్తూ, మనుషుల్ని చంపుతో, వేధిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, మహిళల్ని కింద అట్టడుగు వర్గాల వాళ్ళని వేధిస్తూ వాళ్ళు ఓట్లు వేశారనో, ఇలాగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి, ఇవన్నీ దీనివల్ల చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చివరికి కాలేవి వాళ్ళ చేతులే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను కొంతమందిని అడపదడప మాట్లాడిస్తుంటే, ఆంధ్ర నుంచి ఇక్కడ ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు అప్పుడు ఓట్లు ఎంత ఆవేశంతో వేశారో, టికెట్ బుక్ చేయించుకొని 4 రోజుల ముందు పాపం టికెట్లు బుక్ చేయించుకొని, ఇంకోళ్ళు అయితే 2-3 నెలల ముందు కూడా, ఎప్పుడైతే ఆ ఒక ఎలక్షన్ డేట్ వచ్చిందో 2 నెలల ముందు ఆ రోజే బుక్ చేసిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన గ్రూప్స్ వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి వేశారు. అప్పట్లో వాళ్ళు ధైర్యంగా చెప్పే వెళ్ళారు, ఈసారి చేంజ్ కావాలండి, జాబ్స్ వచ్చేస్తాయి, ఇంకా అమ్మ కూడా అందరికి ఇచ్చేస్తా అన్నారు, తల్లి దేవేనన్నా పేరు పెట్టారు. పేరు కూడా నాకు తెలియదు. ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే కదా పేరైనా నోటికి వచ్చేది. వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయటం లేదు కదా. ఏదో అందరి పిల్లలకి ఇచ్చేస్తాం 15,000 అన్నారండి, కనుక అందరికి వచ్చేస్తాం మా ఇంట్లోకి అని చెప్పి పాపం ఆపతో వెళ్ళారు. మొత్తం మా కరువు తీరిపోతుంది, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇస్తుందే ఇది అనుకున్నాము, ఇప్పుడు మాకు జీడిపప్పు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అంటే జీడిపప్పు, ఆల్మండ్స్ అన్ని కలిపి మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ఇస్తున్నారు, అందరికి ఇన్ని స్కీములు పెట్టాడని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే పాపం ఎవరు బెనిఫిట్ వాళ్ళది అనుకుంటాం మనం. ఐఎమ్ నాట్ దేర్ టు ఎడ్యుకేట్ ది పీపుల్. ఎందుకంటే ఈ పార్టీకి ఏంటి, ఆ పార్టీకి ఏంటి చెప్పడానికి నేను ఏ పార్టీ వాడిని కాదు. అక్కడ ఓటు లేదు, ఏమీ లేదు. కానీ ఏంటంటే జనరల్ గా ఒక సైకలాజికల్ గా పొలిటికల్ సైకాలజీ ఎలా ఉంది అని తెలుసుకోవడం మా ఇంట్రెస్ట్. పొలిటికల్ ఎఫిలియేషన్ అంటారు, అది ఎలా ఉంది, ఎందుకు ఉంది, రేషనల్ గా ఉందా, ఇరేషనల్ గా ఉందా వాళ్ళ ఆలోచనలు. రేషనల్ గా అవునండి ఈ మంచి పనులు చేశారు, వీళ్ళు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది, ఖర్చులు అన్ని కూడా ఇంత కంట్రోల్లో ఉన్నాయి, ఖరీదులు అందరం కూడా చక్కగా ఈజీగా బతుకుతున్నాము కనుక వేస్తున్నాము అంటే ఓకే. లేదా ఈయన వల్ల ఇంత సఫర్ అవుతున్నాం, ఇవి రీజన్స్. అంతేగాని మాకు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ లేవు. పవన్ కళ్యాణ్ సినిమా 4 సార్లు చూస్తామేమో కానీ ఓటేయము అని ఎవరైతే అంటున్నారో అలా ఎడ్యుకేటెడ్ గా మేము ఓటేయమండి, ఆయన సినిమా కావాలంటే 100 సార్లు చూస్తాం రిలీజ్ అయినప్పుడల్లా, అంతేగాని ఓటేయమంటారు. ఎందుకు వేయమంటే అతనికి ఆవేశము, ఆలోచన ఉండదు, అతనికి కన్సిస్టెన్సీ ఉండదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఉదాహరణగా అతనే మొన్న ఒక అతను ఎద్దు వేస్తున్నాడు, ఏంటి సెపరేషన్ అయిపోయి 20 సంవత్సరాలు గడిచిపోయింది, పోస్ట్ 10 ఏళ్ళకి కానీ 20 ఏళ్ళు అన్నారు. అలా అంత మీటింగ్ లో అట్లా అనకూడదు కదా. పోస్ట్ డివిజన్ ఆఫ్ ది స్టేట్ 20 years అయిపోయింది అనేటప్పటికి తప్పది. అట్లా కొన్ని తప్పులు మాట్లాడేస్తూ ఉంటాడు, అది ఇది అని చెప్పి ఆ గ్లామర్ పోతుంది.